భాగ్యనగర వాసులకు ముఖ్యంగా పాత బస్తీ ప్రజలకు ఒక బిగ్ అప్డేట్. ఎన్నో ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన పాత బస్తీ మెట్రో లైన్ ఇప్పుడు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. మెట్రో రెండో విడత పనుల్లో భాగంగా ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. పాత బస్తీ మెట్రో భూసేకరణ ప్రక్రియను కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు సాగే ఈ 5.5 కిలోమీటర్ల లైన్పై ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కాకూడదని, బాధితులకు నష్టపరిహారం చెల్లింపులో పారదర్శకత ఉండాలని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాత బస్తీ నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు రవాణా కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో భాగంగా పాత బస్తీ లైన్ నిర్మాణం ఇప్పుడు టాప్ ప్రయారిటీగా మారింది. గతంలో అనేక సాంకేతిక మరియు భూసేకరణ ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా దారిలో ఉన్న మతపరమైన కట్టడాలు, వారసత్వ కట్టడాలకు నష్టం కలగకుండా డిజైన్లలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భూసేకరణకు సంబంధించి 1 మంత్ డెడ్ లైన్ విధించడంతో ఇక జేసీబీలు రంగంలోకి దిగడమే తరువాయని తెలుస్తోంది. నెల రోజుల్లో భూసేకరణ పూర్తయితే వచ్చే కొన్ని నెలల్లోనే పిల్లర్ల నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పాత బస్తీ మెట్రో అందుబాటులోకి వస్తే చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే భక్తులు, పర్యాటకులకు ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి.